వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి విజయవాడ అమ్మవారి ఆలయం వరకు రఘునందన అభిమాని రాజమల సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ మెదక్ ప్రజలు తనకు సేవ చేసే అవకాశం కల్పించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోనని అన్నారు. తనతో కలిసి 15 సంవత్సరాలుగా కలిసి పనిచేస్తున్న సంతోష్ గౌడ్ తాను మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిస్తే పాదయాత్రగా వస్తానని మొక్కును నెరవేర్చడంలో భాగంగా ఈరోజు రాజమల సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో 11 మంది విజయవాడ కనకదుర్గ ఆలయం వరకు మహాపాదయాత్ర చేపట్టారన్నారు. ఆషాఢ మాసం అమ్మవారి బోనాల సందర్భంగా అమ్మవారి ఆశీస్సులతో పాదయాత్ర జయప్రదం కావాలని ఆయన ఆకాంక్షించారు. కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైనులోన మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఓటర్ మహాశయుల ఆశీస్సులతో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల యొక్క ఒక మంచి అభిప్రాయంతో నన్ను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేయడానికి అవకాశం కల్పించినటువంటి మెదక్ నియోజకవర్గ ఓటర్ మహాశయులకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, దాదాపు గత 15 సంవత్సరాలుగా నాతో పాటు కలిసి నడుస్తున్నటువంటి సోదరుడు రాజమల్ల సంతోష్ గౌడ్ గారు, నేను మెదక్ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైనటువంటి సందర్భంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో పటాన్చెరు మహంకాళి దేవాలయం నుంచి విజయవాడ కనకదుర్గ దేవాలయం వరకు పాదయాత్ర నిర్వహించాలని తలపెట్టడం జరిగింది. వారు మరియు వారితో పాటు మిత్రమండలి దాదాపు 12 మంది ఇక్కడ నుంచి విజయవాడకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఆ తల్లి ఆశీస్సులతో, ఆషాఢ మాస బోనాల ఆశీస్సులతో వారి పాదయాత్ర ఫలప్రదం కావాలని, ఆ తల్లి ఆశీస్సులు మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గం మీద ఉండాలని, అంతా సుభిక్షం జరుగుతుందనే సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో ఈ పాదయాత్రను ప్రారంభిస్తా ఉన్నాం. సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు. నో పాలిటిక్స్.